హెల్దీ అంటే మనం ఇలా బయట కనిపించినప్పుడు గ్లోగా ఉండడమో లేకపోతే మంచిగా బలంగా ఉండడమో కాదు. హెల్దీ అంటే మన లోపల కూడా నీట్గా ఉండాలి. మనం హెల్దీగా మంచిగా ఉంటేనే మనం చదువుకోగలం, తర్వాత జాబ్ చేయగలం, అండ్ మన సొసైటీకి ఏమైనా చేయగలం. మనమే హెల్దీగా లేకపోతే ఎంత డబ్బులున్నా వేస్టే, ఏమున్నా వేస్టే కదా. కొన్ని హెల్త్ ఇష్యూస్ మనం డబ్బులతో కూడా బాగు చేసుకోలేం. ఎందుకు 2 years బ్యాక్ మనకు కరోనా వచ్చింది. ఎంతమంది డబ్బులతో బాగు చేసుకోగలిగారు? చాలా మంది మ్యామ్ చెప్పినట్టు చాలా ఆక్సిజన్ లేక, ఆఖరికి ఎంత డబ్బులు ఉన్నా సరే హాస్పిటల్ బెడ్స్ కూడా లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో అలాంటివన్నీ లేకుండా మనం ముందు జాగ్రత్త, అవి మనం చెప్పలేము. కరోనా ఇలాంటివి కొన్ని డిసీజెస్ కి మనం ఏం చేయలేము. మన ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి, సో మనకి ఇప్పటి నుంచే అన్ని తెలిసి ఉండాలి. ఎందుకంటే మీరు ఇంకా 6th క్లాస్ 4th క్లాస్ 10th క్లాస్ లోపే ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే మంచిగా హెల్త్ ని సరిగ్గా ఉంచుకుంటే తర్వాత మీరు ఎలాంటి డిసీజెస్ వచ్చినా ఎలాంటివి వచ్చినా మీరు ఫైట్ చేయగలరు. మీ ఇమ్యూనిటీ పవర్ అంత మంచిగా ఉంటుంది. సో హెల్తీగా ఉండే ఫస్ట్ టిప్ ఏంటి? గుడ్ ఫుడ్. ఫస్ట్ మనం మన బాడీకి వర్కౌట్ అనేది ఇవ్వాలి, ఎక్సర్సైజెస్ చేయాలి. సో బాడీకి వర్కౌట్ లేకుండా ఉందంటే మన హెల్త్ ఆటోమేటిక్గా పాడైపోతుంది కదా. ఇక్కడ ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు మార్నింగ్ లెగ్గానే? ఓ వెరీ గుడ్, వెరీ నైస్. మనం ఇక్కడ ఎన్ని అవర్స్ ఉంటాం? 8 hours కూర్చొనే ఉంటాం స్కూల్కి వచ్చాక. సో జస్ట్ మన ఇంట్లో ఉండేది చాలా తక్కువ టైం, మళ్ళీ పడుకోవడంలోనే 6 hours అయిపోతుంది. సో మన బాడీ అంతా అలా కూర్చొని అలా ఉండడం కాకుండా ఏదైనా కార్ కానీ అలా వదిలేసాం అనుకోండి, మంచిగా పనిచేస్తుందా? కొన్ని ఇయర్స్ కొన్ని మంత్స్ అలా వదిలేస్తే పనిచేయదు కదా. రోజు దాన్ని యాక్టివ్ చేస్తేనే, రోజు మనం దాన్ని తీస్తేనే పనిచేస్తుంది. అలానే మన బాడీని కూడా మనం ఒక పొజిషన్లోనే లేకపోతే ఒకటే సర్టెన్ దీంట్లో వదిలేస్తే మన బాడీ కూడా సరిగ్గా పనిచేయదు. సో యాక్టివిటీస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా చేయాలి. గేమ్స్ అయినా ఆడడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉండాలి, నెక్స్ట్ గేమ్స్ కూడా. సో నెక్స్ట్ మనకి ఫుడ్. ఇక్కడ ఎంతమంది జంక్ ఫుడ్ తింటారు? ఆల్మోస్ట్ అందరూ జంక్ ఫుడ్ తింటారు కదా. మీ పేరెంట్స్ ఎంత మంచి ఫుడ్ తెచ్చిపెట్టినా మీకు నూడిల్స్ కావాలి, పిజ్జా, బర్గర్, బిర్యానీ. చూడ అసలు ఎక్సర్సైజ్ ఎంతమంది చేశారంటే ఎవ్వరు మాట్లాడలే, కానీ ఫుడ్ ఏమేమి తింటారంటే మాత్రం మాట్లాడుతున్నారు. బిర్యానీ, పిజ్జా, బర్గర్. సో హెల్దీ అస్సలు తినేద్దు, మీరు మానేయాలి, జంక్ ఫుడ్ వైపే వెళ్ళొద్దు అని చెప్పను. కానీ అట్లీస్ట్ వీక్ ఒక్కసారి అలాంటివి పెట్టుకొని మిగతా 6 days మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే మన ఇంటెస్టైన్కి మనం ఎంత పిచ్చి పిచ్చి ఫుడ్ తిన్నామంటే దాన్ని ఎక్కువ మనం శ్రమిస్తున్నట్టు, అది డైజెస్ట్ అవడానికి చాలా ఇబ్బంది పడుతుంది మన బాడీ. సో అందరికి తెలుసు కదా డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా మీకు సైన్స్లో. సో అంత ఇబ్బంది పడేలాగా మనం ఫుడ్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మన బ్లడ్ అనేది వీటన్నిటికీ కొన్ని యాసిడ్స్ అనేవి మన స్టమక్లో ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ బట్టే మన యాసిడ్స్తో కలిసి మన బాడీ అంతా బ్లడ్ అనేది పంప్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఇలాంటి మైదా ఫుడ్ ఇలాంటివి తీసుకున్నా అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ చాలా లేట్గా వర్క్ చేస్తుంది, అంటే స్లో అయిపోతుంది వర్క్ చేయడం. సో ఎక్కువ ఏ ఫుడ్ తీసుకోవాలి మన హెల్తీగా ఉండాలంటే? అదే హెల్తీ ఫుడ్ ఏంటి? వెజిటేబుల్స్. ఓకే, యా, లీఫీ వెజిటేబుల్స్. సో లీఫీ వెజిటేబుల్స్ మంచిగా తింటారా మీరు అందరూ? ఓకే, మీరు అందరూ చాలా మంచి ఫుడ్ తింటారు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తారు. మీరు చాలా గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. సో హెల్తీ ఫుడ్ అలాంటివి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే తినచ్చు, కానీ ఎప్పుడు ఒకటే రకమైన ఫుడ్ కాకుండా మంచిగా మీ బాడీకి ఫ్రూట్స్ మంచిగా తినాలి. అండ్ అలానే మెయిన్ ఫుడ్లో మనకి మెయిన్ థింగ్ వాటర్ కూడా మంచిగా ఒక 3 liters అయినా పర్ డే మనం 3 or 4 liters వాటర్ తాగాలి. జస్ట్ మీరు కొంచెం గ్యాప్ పెట్టుకొని దాని ప్రకారము వాటర్ తాగడం. క్లాసెస్లో బ్రేక్స్ వస్తాయి కదా మీకు, 1 period గ్యాప్ వచ్చినప్పుడు వాటర్ తాగడం. ఎంత హైడ్రేట్ చేసుకుంటే మీ బాడీని మీకు అంత మంచిది. ఓకేనా? సో ఫుడ్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్న ఫుడ్ కూడా ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ ఉండేలాగా లేకపోతే ఫ్రూట్స్ తినేలాగా చూసుకోవాలి. ఎక్కువ జంక్ ఫుడ్కి మీరు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఇలా అలవాటు చేసుకుంటూ వస్తే నెక్స్ట్ మీరు మంచిగా ఉంటారు. ఇంకా
ఓకే, ఇప్పుడు ఈ చిన్నప్పుడు కాబట్టి 6th 9th 10th లోపు ఎలా ఉంటుంది, మీ బాడీ ఏది తిన్నా సరే మంచిగా ఉంటుంది. కానీ వన్స్ తర్వాత మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవన్నీ మీకు ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో అందుకే ఇప్పటి నుంచి మంచి ఫుడ్ అనేది హ్యాబిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఈ హెల్తీ దాంట్లో ప్రతిదీ మనకి మెయినే. ఫస్ట్ ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఫుడ్, ఇంకొకటి ఏంటి వాటర్ కూడా ఫుడ్లోనే. స్లీప్ కరెక్ట్గా టైం. ఎన్ని అవర్స్ పడుకుంటారు మీరు అందరూ? ఎవరైనా ఒక్కరు చెప్పాలి. ఎన్ని అవర్స్ పడుకుంటాం? 8 hours. సో గుడ్. అలా మనం అట్లీస్ట్ 7 to 8 hours, మీ ఏజ్ పిల్లలందరూ 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో నైట్స్ చాలా లేట్గా పడుకోవడం, ఇలా పడుకోవడం వల్ల మన బ్రెయిన్కి ఎక్కువ వర్క్ చెప్తాం. మన హార్ట్ కానీ మన బ్రెయిన్ కానీ, మన బ్రెయిన్ అనేది ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది, మన హార్ట్ కూడా వర్క్ చేస్తుంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు మనకి పనిచేసే ఒక్క ఆర్గానిజం ఏంటి మన బాడీలో? హార్ట్. హార్ట్ పనిచేస్తుంది. కాకపోతే మనం పడుకునే టైంలో కొంచెం పంపింగ్, హార్ట్ బీట్ అనేది స్లోగా కొట్టుకుంటుంది. ఎందుకు? ఇప్పుడు మనం ఎలా మెలకుగా ఉన్నాం అనుకోండి, హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి మనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అదే మనం కొంచెం సేపు దానికి రెస్ట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దేనికైనా, ఇప్పుడు ఒక కార్ని తీసుకున్నాం అనుకోండి, దేని వల్ల పనిచేస్తుంది కార్? ఇంజిన్ వల్ల. ఉత్తి ఇంజిన్ లేకపోతే పెట్రోల్ వేస్తే పనిచేస్తుందా? సో ఇంజిన్ వల్ల పనిచేస్తుంది. దాన్ని అలా మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? హీట్ అయిపోతుంది. సో అలాగే మన బాడీలో కూడా హార్ట్ అనేది అలానే. సో దానికి మనం కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. 6 to 7 hours. ఏజ్ బట్టి పిల్లలైతే ఒక 11 hours వరకు పడుకోవాలి. అది మీ ఏజ్ వాళ్ళు అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. దానివల్ల మనకున్న కొన్ని టాక్సిక్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ టైంలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మీకు ఎగ్జామ్స్ టైంలో మీరు అందరూ ఏం చేస్తారు? చాలామంది పొద్దున్న, అంటే రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు నైట్ కూర్చొని చదువుతారు. ఇలా ఎంతమంది చదువుతారు? సో ఇలా చేయడం వల్ల మీకు ఉన్నది కూడా నెక్స్ట్ డేకి మీరు గుర్తుంచుకుంటారు అనుకుంటారు, కానీ మీరు గుర్తుంచుకోలేరు. స్ట్రెస్ వల్ల మీకు సరిగా స్లీప్ లేకపోవడం వల్ల అవన్నీ మర్చిపోతారు. సో అలా మర్చిపోకుండా మంచిగా నిద్రపోతే అది మీరు పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చదవండి, ఖచ్చితంగా అవన్నీ గుర్తుంటాయి. సో మనకి నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. బీబీజీ మీ నిజమైన సంపద.